ఎంజీరావు గారు, ఇక బ్రిటన్కు చెందిన అమెరికా తయారీ F-35 కేరళలో దిగింది. 22 డేస్ అవుతోంది. ఇప్పటికీ కూడా ఎగరలేకపోతోంది. రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి. దీనిలో ఏదో కుట్రకోణం ఉందనే వార్తలు కూడా వచ్చాయి. ప్రతి పార్ట్కి కూడా ఒక సీక్రెట్ కోడ్ ఉందనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు వాస్తవాలు ఏంటి? దీని వెనక ఏమైనా కుట్ర ఉందా? భారత్ రీసెంట్గా ఒక పోటానిక్ అనే ఒక రాడార్ని టెస్ట్ చేసింది. పోటానిక్ రాడార్ అంటే ఇప్పుడు ప్రపంచం ఏంటంటే 1940లో తయారైన రాడార్లనే వాడుతుంది. కానీ కొత్త రాడార్లు ఇవి ఏంటంటే స్టెల్త్ ఫైటర్స్ అంటారు. అంటే కంటికి రాడార్లు కనపడకుండా యుద్ధ విమానాలు వస్తాయి అన్నమాట. అవి 4th జనరేషన్ నుంచే ఉంది. 5th జనరేషన్ F-35 ఫైటర్ చాలా డేంజర్. రాడార్లు కంటికి కనపడవు. మరి ఇక్కడ కేరళలో 22 రోజుల క్రితం, అంటే మనకేంటంటే 22 రోజుల క్రితం మనకు ఒక యుద్ధ విమానం జూన్ 15న కేరళలో బ్రిటిష్కి సంబంధించిన F-35 ఫైటర్, అంటే లాక్హీడ్ మార్టిన్ అనే ఒక అమెరికా సంస్థ ఈ యుద్ధ విమానాన్ని 5th జనరేషన్ యుద్ధ విమానాన్ని F-35 లైట్నింగ్ F-35Bని తయారు చేసింది. ఈ యుద్ధ విమానం కాస్ట్లీయెస్ట్ ఫైటర్ అండి. అది చాలా అధునాతనం. అది రాడార్ల ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న రాడార్లకి దొరకదు. కానీ ఇక్కడ ఒక రహస్యం ఒకటి ఉందండి. అంటే ఇక్కడ బ్రిటన్ మిత్రదేశం, అమెరికా మిత్రదేశం కాబట్టి కొన్ని రహస్యాలు మనకు బయటికి రావు. నేను కూడా కొన్ని మాట్లాడకూడదు. కొన్ని ఎలా ఉంటాయంటే రహస్యాలు బయట పెట్టరు. ఎందుకంటే అవి మిత్రదేశాలు, శత్రుదేశం కాదు. కానీ ఇక్కడ ఒక్కటి గమనించాలండి. ఒక క్వశ్చన్ ఏంటంటే, పెద్ద సస్పెక్టెడ్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ F-35 ఫైటరు ఓకే ఆ బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఎయిర్ ఫోర్స్ అంటే ఎలిజబెత్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి ఎగిరి ఇరాన్ యుద్ధం జరిగేటప్పుడు హిందూ మహాసముద్రం అరేబియా సముద్రంలో ప్రవేశించి అక్కడ చక్కర్లు కొడుతుంది. ఆ చక్కర్లు కొట్టే యుద్ధ విమానం కేరళలో ఎందుకు దిగింది అనేది పెద్ద ప్రశ్న. ఎందుకు దిగింది? ఆ యుద్ధం అనేది స్టెల్త్ ఫైటరు, మన రాడార్లు కనిపెట్టలేవు. కానీ అది ఎలా దిగింది అంటే ఇక్కడ ఒక్కటేనండి, ఆ యుద్ధ విమానం అన్నెసరీగా భారత గగనతలంలోకి ఎంటర్ అయ్యింది. అది ఎంటర్ అవ్వకూడదు. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇది ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, అర్ధాంతరంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అక్కడ తిరువనంతపురం కేరళ ఎయిర్పోర్ట్లో దిగింది. భారత్ పర్మిషన్ ఇచ్చింది, DGCA డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భారత్ ఇచ్చింది కాబట్టి దిగింది అంటున్నారు. మరి దిగిన యుద్ధ విమానం చిన్న యుద్ధ విమానం, ఫ్యూయల్ తక్కువైందని వచ్చింది. ఫస్ట్ ఫ్యూయల్ తక్కువైతే ఫ్యూయల్ నింపుకుని వెళ్ళిపోవాలి కదా. 22 రోజులు అక్కడ ఏం చేస్తుంది? ఎందుకు ఎగరలేకపోతుంది? బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఇంజనీర్స్ అక్కడ వచ్చిన యుద్ధ విమానాన్ని రెడీ చేసి ఎందుకు పంపలేకపోతున్నారు? ఇప్పుడు అది C-17 గ్లోబ్ మాస్టర్ అనే ఒక పెద్ద ట్రాన్స్పోర్ట్ విమానం వచ్చి నొట్టుల కింద ఉప్పి దాంట్లో ట్రాన్స్పోర్ట్ చేయబోతున్నారు. ప్రతి నొట్టికి ప్రతి బోల్ట్కి ఒక్కొక్క కోడ్ ఉంటుంది, రహస్యమైన కోడ్కు, చాలా సీక్రెట్ విమానం. మరి ఆ రహస్యాలు భారత్ తస్కరించదా? 22 రోజులుగా యుద్ధ విమానం అక్కడ ఎందుకు ఆగుంది? ఇంత చిన్న ప్రాబ్లం అయితే అది ఎందుకు వెళ్ళైపోతుంది అంటే ఇక్కడ ఒకటి చెప్పవచ్చండి. అంటే భారతదేశం దగ్గర శత్రు దేశాల విమానాలని జామ్ చేసే టెక్నాలజీ డెవలప్ చేసింది. అంటే ఏంటి? ఈ F-35 5th జనరేషన్ అమెరికా లాక్హీడ్ మార్టిన్ తయారు చేసి బ్రిటిష్ తెచ్చుకున్న ఈ యుద్ధ విమానాన్ని భారత గగనతలంలో వచ్చుంటే భారతదేశం జామర్స్ పనిచేసి దాని ఎలక్ట్రానిక్స్ కోడ్ని పాడు చేసి ఉండొచ్చు. అందుకని అది అక్కడ దిగింది. ఈ దిగింది మళ్ళీ వెళ్ళడానికి జామ్ అయింది కాబట్టి అది ఇక్కడ కుదరదు. అది సర్వీసింగ్ స్టేషన్కి వెళ్ళవలసిందే. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద కార్లు ఉంటాయి చూడండి, మన BMW ఈ కార్లని ఏదైనా వచ్చిందనుకోండి రోడ్డు మీద బాగు చేయలేరు, మన సుజుకి మోటార్స్ లాగా. అవి కంపల్సరీ అక్కడికి వెళ్ళవలసిందే సెర్వీసింగ్ సెంటర్స్కి వాటికి. అలాగే F-35 ఫైటర్ అక్కడ అమెరికా వెళ్ళాలి, లాక్హీడ్ మార్టిన్ నిర్వహించే సర్వీసింగ్ సెంటర్కి వెళ్ళవలసిందే. అందుకే దాన్ని పీకుతున్నారు. అంటే 22 రోజులకు అక్కడ ఎందుకు ఆగిందంటే అసలు ఎలా కనిపెట్టింది భారత్ అంటే, భారత్ దగ్గర పొటానిక్ రాడార్లు ఉంటాయి. ఇది అమెరికా ఇజ్రాయెల్ దగ్గర ఈ రాడార్స్ ఉన్నాయండి. ఇది ఏంటంటే స్టెల్త్ ఫైటర్స్ను కూడా కనిపెట్టగలం. అంటే ఇది భారత్ దగ్గర ఆ రాడార్లు తయారై ఉన్నాయి అని మనకు అవగతం అవుతుంది. అంటే రాడార్లు చాలా అంటే ఏంటి? F-35 భారత గగనతలాన్ని పరీక్షించడానికి వచ్చింది. అమెరికాలో ఇప్పుడు ఎంత మిత్రదేశమైనా అమెరికాని మనం ఎందుకు నమ్ముతామండి? బ్రిటన్ ఎందుకు నమ్ముతాం? మనం లేలింది 250 సంవత్సరాలు. తన యుద్ధ విమానం ద్వారా మన భారత్ ఎంత అలర్ట్గా ఉందో వాళ్ళు ఒకసారి టెస్ట్ చేయడానికి వాళ్ళ పైలట్లు భారత గగనతలంలోకి వచ్చి ఉంటారు. వచ్చి ఉన్నదాన్ని ఏం చేస్తాం? భారతదేశం కూడా నా పవర్ చూపిస్తానని తన పొటానిక్ రాడార్ల ద్వారా కనిపెట్టి ఎలక్ట్రానిక్ జామర్స్ ద్వారా ఎక్కడికక్కడ దాన్ని బంధించి ఇక్కడ దిగరా అని దింపు ఉంటుంది. ఇది జరిగిందనమాట. తిరువనంతపురంలో దిగిన యుద్ధ విమానం జామర్ల వల్ల పాడయ్యి ఉండి అది ఎలక్ట్రానిక్ సిస్టమ్ పాడయ్యి మొత్తం డిస్టర్బ్ అయ్యి డిస్టోర్ట్ అయ్యి ఎగరలేని పరిస్థితి.
ఇప్పుడు దానికి టౌలు కట్టి ఎక్కడికి తీసుకెళ్ళినా అక్కడే ఉంది. అందుకని ఓఎల్ఎక్స్లో భారతీయులు పెట్టి దాన్ని 34 కోట్లు బేరం పెట్టారనేది ఒకటి వచ్చింది. అఫ్కోర్స్ ఇది ఫ్యాక్ట్ చెక్లో తప్పే, అదొకటి వచ్చింది. అది ఎగరలేని పరిస్థితి, ఘోరమైన పరిస్థితి. బ్రిటిష్ గవర్నమెంట్, యూకే గవర్నమెంట్ కూడా అక్కడ ఎయిర్పోర్ట్ ఫీజు కూడా కట్టింది. బాబోయ్ గొగ్గోలు పెడుతూ కట్టింది. ఆ యుద్ధ విమానాన్ని జాగ్రత్తగా సెక్యూరిటీలో పెట్టుకారు, ఎందుకంటే రహస్యాలు మనకు వస్తాయి. ఆ రహస్యాలు మనకు వచ్చినాయి అనుకోండి ఘోరం. ఈ F-35 ఫైటర్ ఇండియా ఇంపోర్ట్ చేసుకోవడం లేదు, గుర్తుపెట్టుకోవాలి. అసలు మాకు వద్దని చెప్తుంది అమెరికా. ఆఫర్ ఇచ్చిన లాక్హీడ్ మార్టిన్ చెప్పిన. సో ఆ యుద్ధ విమానం మనకు వద్దు. ఆ యుద్ధ విమానంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి కిల్లర్ మిషన్స్ ఉంటాయి, చాలా డేంజరస్. కానీ ఒక్కటే నేను సుస్పష్టం చేయ తెలుసా, భారత్ దగ్గర ఫోటానిక్ అనే రాడార్ల ద్వారా ఎలక్ట్రానిక్ జామ్, అంటే యుద్ధ విమానాలను ఎలక్ట్రానిక్ సిస్టమ్ని జామ్ చేసే టెక్నాలజీతో F-35 ఫైటర్ని ఓడించి భారత గగనతలంలోకి అన్నసరిగా వచ్చారు, మనం టెస్ట్ చేస్తారని అక్కడ పెట్టింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ అంటే ఈ డ్రోన్ టెక్నాలజీ, ఈ యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో, ఈ రాడార్ సిస్టంలో ఒక అత్యద్భుతం, ప్రపంచంలో అత్యాధునికం అనేది F-35 ఫైటర్ ద్వారా ఇంకా సుస్పష్టమైంది. అందుకనే లాక్హీడ్ మార్టిన్ ఏంటంటే ఇప్పుడు ఆ కంపెనీ 12,000 అంటే సుమారు 1,200 యుద్ధ విమానాలు ప్రపంచంలో 19 దేశాలకు అమ్మిందండి. అది ఆ దేశాలు గొగ్గోలు పెడుతున్నాయి, ఏంటి ఇండియా దింపేయింది యుద్ధ విమానం పనిచేస్తా లేదని. రెండో విషయం ఏంటంటే లాక్హీడ్ మార్టిన్ ఇంకో 3,000 యుద్ధ విమానాలు అమ్మబోతుంది. ఇప్పుడు ఇది ఏదైనా రహస్యాలు బయటకు వచ్చిందనుకో, దానికి మొత్తం కంపెనీ స్మాష్ అండి. కంపెనీ యుఎస్ ఎయిర్ ఫోర్స్ ప్రాబ్లంలో పడుతుంది. అందుకనే ట్రంప్ ఇదేంటంటే అంటే భారత్ యొక్క శక్తి ఉంది కాబట్టి నేను చెప్తున్నా, మిత్ర దేశాలు కాబట్టి రహస్యాలు బయటికి వెళ్ళవు. కానీ భారతదేశం F-35 ఫైటర్ను ఓడించేసింది. అంటే 5th జనరేషన్ ఫైటర్ అమెరికా యుద్ధ విమానం భారత్ మీద పని చెయ్యదు అనేది మనం సుస్పష్టం. అంటే ఏంటి, ఇది చైనాకి కూడా వార్నింగ్. F-35 ఫైటర్నే మనం ఓడించామంటే దానికి సమానంగా ఉన్న J-20 ఫైటర్ని కూడా మనం ఓడించగలం, కనిపెట్టి స్టెల్త్ ఫైటర్ని. J-35లు పాకిస్తాన్కి చైనా ఇస్తుంది, దాన్ని కూడా మనం ఓడించగలం అని అంటే ఒక అద్భుతం. భారతీయులు పులకించవలసిన విషయం అనమాట. ఈరోజు F-35 ఫైటర్ అక్కడ ఏడుస్తుంది, ఎగరలేని పరిస్థితుల్లో రెక్కల తీగ ఉందంటే తిరువనంతపురంలో. ఇది భారత్ యొక్క పోరాట పటిమ, 21st సెంచరీ ఆర్మీ సాఫిస్టికేటెడ్గా ఎలా ఉందో చెప్పగలిగారండి. ఇదంతా ఒక అద్భుతమైన మీరు కనిపెడితే అందుకే అది ఎగరలేని పరిస్థితి. ఇంకా దాన్ని ముక్కలుగా పీసుకుని C-17 గ్లోబ్ మాస్టర్లో వేసుకెళ్ళవలసిన పరిస్థితి ఈరోజు బ్రిటిష్కి దాపురించిందంటే, అమెరికాకి దాపురించిందంటే వాళ్ళు ఎంత వణుకుతున్నారో కూడా ఈరోజు మనకు అర్థమవుతుంది. ఇక